ఆడాళ్ళు నీకు జోహార్లు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ వారి ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న వారు ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్. ఈరోజు మనం గణపవరం వచ్చేసాం. గణపవరంలోని చాలామంది ఆడవాళ్ళు చాలా ఉత్సాహంగా ఆడడానికి రెడీగా ఉన్నారు. ఆటలతో పాటలతో మనందరినీ అలరించడానికి అయితే రెడీగా ఉన్నారు. ఇంకేమాత్రం చేయకుండా వాళ్ళని ఇన్వైట్ చేసేద్దాం. ఈ ప్రోగ్రామ్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పాండిచ్చేరి, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో 60కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి. అంతేకాదు మన తెలుగు రాష్ట్రాల్లో 30కి పైగా బ్రాంచెస్ ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్కి ఉన్నాయి. ఈ హాస్పిటల్ యొక్క ప్రత్యేకతలు సోరియాసిస్, ఆస్తమా, మధుమేహం, పీసీఓడి, సంతానలేమి వంటి దీర్ఘకాలిక సమస్యలకి తక్షణ ఉపశమనం లభిస్తుంది హెర్బల్ ఆయుర్వేద విధానాలతో. వెంటనే అపాయింట్మెంట్ కొరకు కాల్ చేయండి 96555551 నంబర్కి. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగా, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు సోరియాసిస్, అస్తమా, సైనసైటిస్, మోకాలి నొప్పి, మధుమేహం, థైరాయిడ్, రుమాటాయిడ్ అథరైటిస్, అల్సర్, పీసీఓడి, సంతాన ప్రాప్తి కలగకపోవడం, చర్మం సంబంధిత అన్ని రకమైన సమస్యలు మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు మూల కారణం కనుక్కొని వాటిని నివారించడం జరుగుతుంది. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగా, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. దీర్ఘకాలికంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు వంశపారపర్యంగా ఆర్జేఆర్ హాస్పిటల్లో ఇస్తున్న ట్రీట్మెంట్ను పొంది నయమైన వాళ్లు. జర్రగండి 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 చాకులమ్మ చక్కటేసుకొచ్చనండి. జర్రగండి 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 కరడేసు పావడేసుకొచ్చనండి. బ్యాంకులో ఎముడండి, సిస్టమ్ తప్పితే మొగుడండి, థండర్ స్టార్మ్ లాంటి సీన్. చాలా బాగున్నామండి. సూపర్ గా ఉన్నారా? సూపర్. ఆడడానికి రెడీగా ఉన్నారా? డబుల్ రెడీ. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మీకు మీరు ఇంట్రడ్యూస్ చేసుకోండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు ఉషా. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. హాబీస్ ఏంటండి? వాచింగ్ టీవీ, వర్కింగ్ చేస్తాం. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరండి? గీతా భవాని. గీతా భవాని. గీతా భవాని గారు ఏం చేస్తూ ఉంటారు? ఫ్యాన్సీ అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. ఓకే అండి, ఫ్యాన్సీ అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ. ఓకే ఓకే. మీరండి? హాయ్ అండి. హాయ్, నా పేరు మహాలక్ష్మి. మహాలక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? మాది బిజినెస్, ఫ్యాన్సీ షాప్. బిజినెస్. అందరూ బిజినెస్ ఉమెన్లు ఉన్నారు ఇక్కడ. మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ అయితే మీరందరూ బిజినెస్ ఉమెన్స్. ఓకే అండి, మీ పేరండి? హాయ్ అండి, నా పేరు వాసవి అండి. వాసవి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు? మా హస్బెండ్కి హెల్ప్ చేస్తుంటాం. ఏంటండి? మా హస్బెండ్కి హెల్ప్ చేస్తుంటాం. మీ హస్బెండ్కి హెల్ప్ చేస్తూ ఉంటారు. వావ్. అంటే ఏ బిజినెస్ అండి? మాది జ్యువెలరీ షాప్. జ్యువెలరీ షాప్. జ్యువెలరీ షాప్ అంటే ఒక్కసారి క్లోజ్ చేసుకోండి. ఓకే, మీ షాప్కి వస్తే మాకు ఫ్రీగా ఇస్తారా? ఫ్రీగా ఇవ్వండి, ఆఫర్ ఇస్తాం. ఆఫర్ ఇస్తారంట. ఇంతకీ ఫ్రీగా ఇస్తారేమో బుక్ చేద్దాం అనుకున్నాను. ఆఫర్ ఇస్తారంట. ఓకే, ఎంత ఆఫర్ ఇస్తారు? వాళ్ళు నగ్గిస్తే మాత్రం మీకు ఫ్రీగా ఇస్తామండి. మా ఏటీఎంని నగ్గిస్తే. ఏటీఎంని నెగ్గిస్తే ఫ్రీగా ఇస్తారా? బంగారం కూడా ఫ్రీగా ఇచ్చేస్తారా మీరు? డూప్లికేట్ ఇస్తారా? డూప్లికేట్ నాకెందుకండి? డూప్లికేటే కదా ఇప్పుడు. అంటే మనకి ఒరిజినల్ కన్నా డూప్లికేట్ చాలా అందం వస్తాయి తెలుసండి. అవునా? సరే అండి, థ్యాంక్ యూ సో మచ్. డూప్లికేట్ ఇస్తానన్నారు కదా. మీ పేరండి? హలో, సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మి గారు హౌస్ వైఫ్. ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారు?
కిరాణా షాప్ మా ఆయన గారికి హెల్ప్ చేస్తాం. ఏంటండి? మా వారికి హెల్ప్ చేస్తాం. మీ వారికి హెల్ప్ చేస్తారు. బిజినెస్ మ్యానా మీ వారు? మీరు బిజినెస్ ఉమెన్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. బి టీమ్ చెప్పండి మీ పేరు? హాయ్ అండి, నా హాయ్. పేరు రామలక్ష్మి. రామలక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. ఓకే. నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తాను. ఆన్లైన్ బిజినెస్. ఏ బిజినెస్ అండి? శారీస్, జ్యువెలరీ, డ్రెస్సెస్ అన్ని ఆల్ ఓవర్. ఓకే ఓకే. లేడీస్. అవునా? ఓకే అండి. ఖాళీ టైం ఉండదు కదా ఇంకా? ఖాళీ టైం అంటే ఫోన్లోనే, ఫోన్లో ఆన్లైన్ కదా. ఓకే. ఖాళీ టైంలో నేను స్టిచ్చింగ్ చేసుకుంటాను, సాంగ్స్ వింటాను, పాడతాను. ఆల్ ఇన్ వన్, మల్టీ టాలెంటెడ్ అనమాట. మా ఇంట్లో అత్తగారిని మా పిల్లల్ని జాగ్రత్తగా భద్రంగా చూసుకుంటాను. భద్రంగా చూసుకుంటాను, ఇంకా అంతకన్నా కావాల్సింది ఏముంది? అంతేనండి. ఓకే అండి, క్షణం తీరిక లేకుండా ఉంటాను. అవును, మీ వల్ల బయటకు వచ్చాను. అదే బెటర్ కదండి. ఖాళీగా ఉన్న కాడి నుంచి బాడీ పెంచుకోవడం తప్ప పని ఏం లేదు. అవునండి అవునండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరండి? హాయ్ అండి, హాయ్. నా పేరు రాణి రత్నప్రభ. రాణి రత్నప్రభ. రాణి అని పిలవాలా, రత్న అని పిలవాలా, ప్రభ అని పిలవాలా? రాణి అనే పిలుస్తారండి. రాణి అనే పిలుస్తారు. క్వీన్ మీరు. మీ హస్బెండ్ కి క్వీనా? అంతేనండి. ఆయన అలా కూడా కేకారండి. ఏంటండి? ఆయన అలా కూడా కేకారు. అలా కూడా కేకారు. మీ వారు మిమ్మల్ని ఎలా పిలుస్తారు చెప్పండి? ఓయ్ అని. ఓయ్ ఓయ్ ఏవే రా, ఇంతేనా? మీరు ఎలా పిలుస్తారు? ఏమండి అని పిలుస్తారు? ఏమండి పిలుస్తారు. మనకి కొంచెం సంస్కారం పద్ధతులు ఎక్కువ కదా. ఓకే అండి, మీ పేరండి? మై నేమ్ ఇస్ శృతి. శృతి గారు. శృతి నాదే, రివాల్వర్ నాదే. ఓకే చెప్పండి, ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ నే ప్రస్తుతానికి. హౌస్ వైఫ్ ప్రస్తుతానికి. తర్వాత ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? టీచర్ జాబ్ కోసం ట్రై చేస్తాను. టీచర్ జాబ్ కోసం ట్రై చేస్తారా? ఓకే అండి. మీరండి, మీ పేరేంటి? హాయ్, నా పేరు జ్వలిత. ఏంటండి? జ్వలిత. జ్వలిత. నైస్ నేమ్, యూనిక్ నేమ్. జ్వలిత మీనింగ్ ఏంటి? ఫైర్. ఫైర్. జ్వలిత అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్. జ్వలిత. మళ్ళీ మళ్ళీ వన్స్ అగైన్. జ్వలిత అంటే ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్. తగ్గేదేలే. తగ్గేదేలే అంట. ఓకే అండి. నేను MBA సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఓకే ఓకే. హాబీస్ ఏంటి? డాన్సింగ్, సింగింగ్. డాన్సింగ్, సింగింగ్, ఈటింగ్, స్లీపింగ్, అన్ని. అన్ని. కుకింగ్ ఆల్సో. కుకింగ్ కూడా. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరేంటండి? హాయ్ అండి. హాయ్, నా పేరు ఈశ్వరి. ఈశ్వరి గారు. ఏం టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్ షాప్ అండి. షాప్ చూసుకుంటూ ఉంటాం. హస్బెండ్కి హెల్ప్ చేస్తానండి. ఇంట్లో కుకింగ్ అలవాటు, సింగింగ్, అన్ని మల్టీ టాలెంటెడ్ అండి ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అసలైతే నేను ఒక అక్షరం ఇద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ చూస్తే అందరూ మల్టీ టాలెంటెడ్ కదా, అక్షరాల మీద పాటలు పాడుకుంటూ పోతే రేపటి వరకు పాడతారు. సో నేను ఒక కాంబినేషన్స్ ఇచ్చేస్తాను ఇంకా డైరెక్ట్. మీ కాంబినేషన్స్ వచ్చేసి వెంకటేష్, సౌందర్య. వెంకటేష్, సౌందర్య వీరిద్దరి కాంబినేషన్లో ఒక సాంగ్ పాడాలి ఫ్రమ్ ఏ టీమ్. వెంకటేష్, సౌందర్య నటించిన చిత్రంలో ఏదో ఒక సాంగ్ పాడాలి. ఏ టీమ్? టైం అయిపోతుందండి, ఫాస్ట్గా. 5, 10, 9. వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా, నా ఊహలలో పిరిలో అనురాగం కదిలేలా. ఇంతకన్నా పాడితే ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోతారండి. బాగా పాడుతున్నారండి, చాలా బాగా పాడారు. ఓకే, మీకు ఒక 1 పాయింట్. ఇప్పుడు బి టీమ్. మీ కాంబినేషన్ రెడీగా ఉన్నారా? బాగా ఎగ్జైటెడ్గా ఉన్నట్టున్నారు బి టీమ్. టెన్షన్గా ఉన్నా, మీరు ఏం చెప్తారని, ఏ కాంబినేషన్ ఇస్తారని. టెన్షన్గా ఉందా? ఎందుకండి టెన్షన్? మంచి కాంబినేషన్ ఇస్తారు. బాలకృష్ణ, అంజలా జవేరి. అందాలాడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ, అట్టాగా చూడకమ్మ కన్నిపోతుంది కందెమమ్మ. వావ్ వావ్, చాలా బాగా పాడారండి. వెంటనే ఇలా చెప్పానా లేదా? బాలకృష్ణ, అంజలా జవేరి అంటే వెంటనే జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. ఓకే అండి, మీకు ఒక 1 పాయింట్, మీకు 1 పాయింట్. ఇప్పుడు టీమ్ ఏ కాంబినేషన్ ఇవనా? కొంచెం ఈజీ ఇవ్వనా? శ్రీకాంత్, రమ్యకృష్ణ. శ్రీకాంత్, రమ్యకృష్ణ.
శ్రీకాంత్, రమ్యకృష్ణ. మీ కాంబినేషన్ వచ్చేసి శ్రీకాంత్, రమ్యకృష్ణ. ఏ టీమ్ కాంబినేషన్? పందిరి వేసిన ఆకాశానికి యువ్వమ్మ ఆహ్వానం. పాడండి. పుడమి ఒక్కలేనే వచ్చా? దాన్నే రిపీటెడ్గా పాడైంది, అదే సాంగ్ అయిపోతుంది. ఆకాశానికి యువ్వమ్మ ఆహ్వానం, ఇదను వేసిన నేలం. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ, బాగా పాడారండి. ఇప్పుడు టీమ్ బి కాంబినేషన్. ఆర్ యూ గైస్ రెడీ? రెడీ. ఎప్పుడెప్పుడు ఇద్దామా పాడేద్దామని చూస్తున్నారు వీళ్ళు. సో మీ కాంబినేషన్ వచ్చేసి బాలకృష్ణ, సిమ్రాన్. బాలకృష్ణ, సిమ్రాన్ పాడాలి. 10, 9, 8. 10, 9. చాలా మంచి సాంగ్ ఉందండి. 10, 9, 8. బాలకృష్ణ, సిమ్రాన్. 10, 9, 8, 7. చీమ 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 చీమ. లేదు, నో 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 నో, అది జూనియర్ ఎన్టీఆర్ సాంగ్. నేను చెప్పింది బాలకృష్ణ, సిమ్రాన్. సో పాస్. ఒక్క పాయింట్. మేము అంతా ట్రెండ్కి తగ్గట్టు సెట్ చేసుకుని వచ్చాం, మీరేమో 80s లో ఇస్తున్నారు. ట్రెండింగ్ కాంబినేషన్స్ అడిగితే మీరు చెప్పేస్తారు కదా. ట్రెండీ ప్రోగ్రామ్ కదా, అందుకే మేము ట్రెండ్ తగ్గట్టు వచ్చాం. ట్రెండింగ్ కాంబినేషన్ అడిగితే మీరు చెప్పేస్తారు కదా, అందుకనే ఓల్డ్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి అడిగన్నమాట. ఇందాక జైబాలయ్య అరిచింది, ఇప్పుడేమో బాలకృష్ణ వద్దంటుంది. ఒక పాయింట్ లాస్ అయ్యారు. కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఫోన్లే విన్నిచ్చాం. సో ఫస్ట్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అంత్యాక్షరి ఫస్ట్ రౌండ్ విన్నర్స్ వచ్చేసి టీమ్ ఏ. వాళ్ళు టీమ్ బి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారంట. ఓకే, లెట్స్ స్టార్ట్. అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నవ్వాడు. విడుముండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవ్వాడు. మాట పెడుసైనా మనసులో విన్నా రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును సూసేకి అక్కిరవ్వ మాదిరే ఉంటాడే నా సావే. పెద్దాని పత్తి పువ్వుల మదే సంటాడే నా సావే. చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇంకా ఇంకా చాలా చాలా పర్ఫార్మెన్స్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి మా టీం తరపున. మీరు లాస్ అయితేనే ఇంత బాగా చేశారు, విన్ అయితే ఇంకెంత బాగా చేస్తారు కదా. చేస్తాం. ఓకే అండి, ఇక్కడతో ఈ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. లెట్స్ మూవ్ ఆన్ టు సెకండ్ రౌండ్. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగా, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు సోరియాసిస్, అస్తమా, సైనాసిటిస్, మోకాలి నొప్పి, మధుమేహం, థైరాయిడ్, రుమాటాయిడ్ అథరైటిస్, అల్సర్, పీసీఓడి, సంతాన ప్రాప్తి కలగకపోవడం, చర్మం సంబంధిత అన్ని రకమైన సమస్యలు మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు మూల కారణం కనుక్కొని వాటిని నివారించడం జరుగుతుంది. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగా, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. దీర్ఘకాలికంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు వంశపారపర్యంగా ఆర్జేఆర్ హాస్పిటల్లో ఇస్తున్న ట్రీట్మెంట్ను పొంది నయమైన వాళ్ళు. సో రౌండ్ 2 వచ్చేసి బెలూన్ రౌండ్. ఈచ్ టీం నుంచి 2 పార్టిసిపెంట్స్ వస్తారు. ఒకళ్ళు బెలూన్ని ఊదాలి, ఇంకొకళ్ళు టై చేయాలి.
సాంగ్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు మ్యూజిక్ స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ చేయాలి. మ్యూజిక్ ఎండ్ అయ్యేలోపు ఎవరైతే ఎక్కువ బెలూన్స్ ఊదుతారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్. ఓకేనా? ఓకేనా? ఊదమన్నాం కదా అని చిన్న చిన్నగా ఊదకూడదు, అన్నీ మంచి సైజులో ఉండాలి. ఓకేనా? టీమ్ ఏ నుంచి ఎవరు పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారండి? టీమ్ ఏ నుంచి మీరు, టీమ్ ఏ నుంచి మీ ఇద్దరు వస్తున్నారా? ఎవరు ఊదుతారు, ఎవరు టై చేస్తారు, మీ ఇష్టం. నేను ఊదుతాను. నేను టైప్ చేస్తాను. మహాలక్ష్మి. వాసవి. టీమ్ ఏ నుంచి వాసవి అండ్ మహాలక్ష్మి వచ్చారండి. టీమ్ బి నుంచి నేను ఊస్తాను. పేరు రాణి అండి. శృతి. రాణి గారు, శృతి గారు ఫ్రమ్ టీమ్ బి ఒక్కసారి ఇక్కడికి వచ్చేయండి. ఒకసారి ప్రాపర్టీస్ ప్లీజ్. ఒకసారి రెడీగా ఉన్నారా మీరు? స్టార్ట్ చేసేద్దామా మ్యూజిక్? ఓకే అండి, లెట్స్ స్టార్ట్ ది మ్యూజిక్. హీరో హోండా బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడు, షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడు, రిప్లై కోసం చెప్పులరుగా తిరుగుతాడు, అరే ఓకే అని అంటి మహాబోయో రమ్మట్టాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు, ఓకే అని అంటి మహాబోయో రమ్మట్టాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు, పడేదాకా పరేషాను చేస్తాడు వాడు, ఓకే అని అంటి మహాబోయో రమ్మట్టాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. టైమ్ ఆఫ్, టైమ్ ఆఫ్. ఒక్కసారి టీమ్ ఏ మీ బెలూన్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 అండ్ 5. ఇది కౌంట్ అవ్వదండి. టీమ్ ఏ స్కోర్ వచ్చేసి 5 పాయింట్స్. టీమ్ బి ఎన్ని బెలూన్స్ ఊదారో చూద్దాం. 1 2 3 4. ఇది టై చేసుకోకుండా రెడీగా పెట్టారు, ఇంకా టై చేయలేదు. 4.5. ఓకేనా? సో విన్నర్స్ వచ్చేసి టీమ్ ఏ. అగైన్ కంగ్రాచులేషన్స్. సో మీరు విన్ అయ్యారు కదా, ఒక సాంగ్ పాడతారా ఎవరైనా? డ్యాన్స్ చేస్తారా? డ్యాన్స్ చేస్తారంట. ఒక్కసారి మ్యాట్. హీరో హోండా బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడు, షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడు, రిప్లై కోసం చెప్పులరుగా తిరుగుతాడు, అరే ఓకే అని అంటి మహాబోయో రమ్మట్టాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు, ఓకే అని అంటి మహాబోయో రమ్మట్టాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు, పడేదాకా పరేషాను చేస్తాడు వాడు, ఓకే అని అంటి మహాబోయో రమ్మట్టాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు. వావ్, ఇరగదీస్తారండి, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో సెకండ్ రౌండ్ అయ్యేసరికి లీడ్లో ఉన్నారు టీమ్ ఏ. మనకి ఇంకా 2-3 రౌండ్స్ ఉన్నాయి కదా, దాంట్లో చూసుకుందాం. సరేనా? ప్రతి రౌండ్ ఇలాగే చెప్తున్నానంటారా? సరే. ఓకే అండి, లెట్స్ మూవ్ ఆన్ టు ది రౌండ్ 3. ఆడాలు
మీకు జోహార్లు. సో రౌండ్ 3 వచ్చేసి టబ్ అండ్ బాల్ రౌండ్. టబ్ ఉంటుంది మన దగ్గర, 10 బాల్స్ ఉంటాయి. ఒక్కొక్కరి దగ్గర 10 బాల్స్ ఉంటాయి. టీమ్ ఏ నుంచి ఒకళ్ళు ఆడతారు అండ్ టీమ్ బి నుంచి ఒకళ్ళు ఆడతారు. ఇక్కడే నుంచుని టబ్లో బాల్స్ వేయాలి. ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో వాళ్ళే విన్నర్. ఓకేనా? టీమ్ ఏ నుంచి ఎవరు వస్తున్నారండి? మీరు. అండ్ టీమ్ బి నుంచి ఎవరు వస్తున్నారు? టబ్ అండ్ బాల్ ఆడడానికి టీమ్ బి నుంచి ఎవరు వస్తున్నారు? మీరు. టీమ్ ఏ ఆడడానికి రెడీగా ఉన్నారు? రూల్స్ ఏంటంటే ఇక్కడ మీరు నుంచుని వేయాలి, వంగకూడదు. స్టెప్ ఎలా అన్నా వేయచ్చు, ఆ బాస్కెట్లో పడాలంతే. లాస్ట్ బాస్కెట్లో ఎన్ని బాల్స్ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు విన్నర్స్. ఓకేనా? మీరు చాలా కాన్సన్ట్రేటెడ్గా దాన్నే చూస్తున్నారు. అక్కడ ఎవరిని ఊహించుకుంటారు మీరు? టబ్బని మాత్రమే ఊహించుకుంటున్నాను, ఎవరిని ఊహించుకోరు. టబ్ ఒకటే కనిపిస్తుంది నాకు. మీకు టబ్ ఒకటే కనిపిస్తుంది, ఇంకేమీ కనిపించట్లేదు. పడినా పడకపోయినా టబ్ ఒకటే కనిపిస్తుంది నాకు. ఓకే అండి, లెట్స్ స్టార్ట్ ది మ్యూజిక్. కింద బాల్స్ తీసి వేయకూడదు, ఆ 10 మీకు ఉన్నవి. ఎప్పుడు షట్టేసేవాడు, ఎప్పుడు జుబ్బా తొడిగాడు, చేతికేమో మల్లెపూలు, కంటికేమో కళ్ళ చూడు, చుట్టేసి పెట్టేసి వచ్చేసాడు. For the first time, he's into mass crime. బాబు చెప్పు ఏంటి అని కొట్టమని డబ్బు చూస్తే మూన్ మీరు టబ్బు మాత్రమే చూసారు. మీరు బాల్స్ కూడా చూసి టబ్బు కూడా చూడాలి. రెండింటి మీద కాన్సన్ట్రేషన్ చేసేస్తే పడదు. మీరు లాస్ట్లో ఈ మాట అంటారని నేను టబ్ ఒకటే చూస్తున్నానని చెప్పాను. ఏం పడకపోయినా తప్పించుకోవడానికి ఉండాలి కదా. వావ్, మీకు ఎంత ముందు చూపు ఉందని నాకు ఇప్పుడే తెలిసిందండి. మరి ముందు చూపు ఉంటేనే ఆడటానికి వచ్చానందుకనే. మీ స్కోర్ వచ్చేసి 0. ఇప్పుడు మేము వేరే వాళ్ళకి చాయిస్ ఇవ్వడం, ఈ పట్టు వాళ్ళని నెగ్గించడం గురించి నేను ఒక్క బాల్ కూడా వేయలేదండి దాంట్లో. ఓకే, సహృదయులు. పర్వాలేదు, మీరు తీసుకోండి ఈ పాయింట్. ఓకే అండి, మీకు జోహార్లు. టీమ్ బి నుంచి రెడీగా ఉన్నారండి. ఎన్ని వేద్దాం అనుకుంటున్నారు? అంటే ఒకటే పెట్టుకున్న టార్గెట్. ఆల్రెడీ వాళ్ళు ఏం వేయలేదు కదా, ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదని ఒకటి చాలా అనుకుంటున్నాను. ఒకటి పడితే చాలా అనుకుంటున్నారంటే ఒకటి పడితే విన్ అయిపోదామని. అంతే మరి, వాళ్ళ ఎన్ని పిట్టలు పడతాయో. ఓకే అండి, సరే. చాయిస్ అంతా మీదేనండి. మొత్తం బాల్స్ 10 బాల్స్ వేసేయండి. కంగ్రాట్స్. ఓకే అండి, ఓకే. ఆ పక్కా నాదే, ఈ పక్కా నాదే, తలపైన ఆకాశం ముక్కా నాదే. ఆ తప్పు నేనే, ఈ ఒప్పు నేనే, తప్పు ఇవ్వాలంటే నన్నైతే పుట్టటోడు మీదే పుట్టలేదు, పుట్టాడా అది మళ్ళా నేనే. నన్ను మించే ఎదిగటోడు ఎప్పుడున్నాడు చూడు, ఏమంటే అది రేపటి నేనే. నేను తిప్పానా సమగా సేతిలో పట్టల కాసేసి సంధి అంట. బిడ్డ ఇది ఒకటే వేశారు. మాట మీద ఉంటామండి ఎప్పుడు. మాట తప్పు అనమాట. అంటే మాట తప్పరు, మడమ తిప్పరు. అంతే. ఓకే, అంటే 10 బాల్స్ వేస్తారంటే 10 వేసేద్దురా? అవును, వాళ్ళు 10 వేస్తే 11 వేద్దు. ఆహా, బాల్స్ 10 ఉన్నాయి. అంతే. మా మీద ఎప్పుడు ఒకటి వేయాలనుకుంటున్నారు ఎక్స్ట్రా కదా. అంతే అండి, మరి విన్ అవ్వాలంటే వేయాలి కదా. ఓకే, మీ బాల్స్ ఎన్ని వేసారో కౌంట్ చేద్దాం. 1 బాల్ విన్నర్స్. సో ఈ రౌండ్ విన్నర్స్ వచ్చేసి టీమ్ బి. కంగ్రాచులేషన్స్. మా పొలంలో మొలకలు వచ్చాయా? మా టీం తరపు నుంచి మీకు కంగ్రాట్స్ అండి, ఈ రౌండ్ విన్ అయినందుకు. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగా, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి,
శిరోధార వంటి ఆయుర్వేద పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు సోరియాసిస్, అస్తమా, సైనసైటిస్, మోకాలి నొప్పి, మధుమేహం, థైరాయిడ్, రుమాటాయిడ్ అథరైటిస్, అల్సర్, పీసీఓడి, సంతాన ప్రాప్తి కలగకపోవడం, చర్మం సంబంధిత అన్ని రకమైన సమస్యలు మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు మూల కారణం కనుక్కొని వాటిని నివారించడం జరుగుతుంది. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగ, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. దీర్ఘకాలికంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు వంశపారపర్యంగా ఆర్జేఆర్ హాస్పిటల్లో ఇస్తున్న ట్రీట్మెంట్ను పొంది నయమైన వాళ్ళు. ఓకే అండి, విన్ అయిన సందర్భంగా బీ టీం వాళ్ళే సాంగ్ పాడతామంటున్నారు. ఓకే, స్టార్ట్ చేయండి. కమ్మని నీ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే, ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే పాట పాటలో, ఓహో కమ్మని నీ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే. உணர்ந்து கொள்ள இது மனித காதல் அல்ல, அதையும் தாண்டி புனிதமானது. அபிராமியே தாலாட்டும் சாமியே நான் தானே தெரியுமா, శివగామియే. చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ రౌండ్ వచ్చేసి విన్ అయింది మీరు, కానీ స్కోర్ మాత్రం వీళ్ళకి ఎక్కువ ఉంది. లీడ్లో మాత్రం టీమ్ ఏ ఉన్నారు. కంగ్రాచులేషన్స్. లెట్స్ మూవ్ ఆన్ టు ది అనదర్ రౌండ్. ఇక్కడ కొన్ని బాల్స్ ఉంటాయి, మీకు 3 బాల్స్ ఇస్తాము. గ్లాసెస్ ఉంటాయి, గ్లాసెస్ని మీరు త్రో చేయాలి బాల్ని గ్లాసెస్ మీద. ఆ టేబుల్ మీద ఎవరైతే తక్కువ గ్లాసెస్ ఉంచుతారో వాళ్ళే విన్నర్స్. ఓకే, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మీరా? వాసవి గారు. మీ టీం నుంచి ఎవరు వస్తున్నారండి? పేరేంటి? జ్వలిత. జ్వలిత గారు ఫ్రమ్ బి టీం, వాసవి గారు ఫ్రమ్ ఏ టీం. ఏ టీం నుంచి వాసవి గారు ఉన్నారు అండ్ బి టీం నుంచి జ్వలిత గారు. కొంచెం ఫ్రంట్కి రండి. ఫస్ట్ ఎవరు ఆడతారు? వాసవి గారు ఫ్రమ్ ఏ టీం. ఏ టీం నుంచి అయితే వాసవి గారు గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు, బాగా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఓకేనా? ఓకే. బాడతారా? ట్రై చేస్తా. విన్ అవుతారా? విన్ అవుతా. ఎలా అయినా విన్ అవ్వాలి. అవుతాను. లేకపోతే బతకరెవరు మీ టీం వాళ్ళు. ఏం లేదండి. సారీ అండి అస్సలు బాబోయ్ అసలు మాట్లాడనివ్వట్లేదు కదా. గణపవరం బ్యాచ్ అండి, మామూలు బ్యాచ్ కాదు. నన్ను చెట్టు కట్టేస్తారేంటి? ఓకే అండి, రెడీ అండి. హత్తుకొని వీరా వీరా కొరుక్కుపో నీ తరివి తీరా తీరా తొణక్క బెణక్క వయస్సు నీకు జోహార్లు. వెల్ ట్రై అండి, చాలా బాగా ట్రై చేశారు. 4 మిగిలినాయి. సో వాళ్ళ స్కోర్ ఏంటో చూద్దాం. వాళ్ళు ఆడిన తర్వాత ఎవరైతే విన్నర్ అవుతారో చూద్దాం. ఓకే, మీరేంటండి రెడీగా ఉన్నారా? బాడతారా? కొంచెం ఆడనేమో టఫ్ ఫైటా? పర్లేదు, అయినా ఆడదాం. ఆడతారు, టఫ్ ఫైట్ అయినా ఆడతారు. ఓకే, ప్రాపర్టీస్ ప్లీజ్. టీమ్ బి నుంచి ఆడడానికి రెడీగా ఉన్నారు. టఫ్ ఫైటా? కొంచెం షివర్ అవుతున్నారా? లేదు ఎలా అయినా ఆడాలి, గెలవాలి. ఓకే, రెడీనా? యా రెడీ. చాలా బాగా వేశారు. నేనేం చెప్పానో మీకు అర్థం కాలేదనుకుంటా కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు కదా. నేను పక్కగా ఏమన్నానా? లేదు, దాని మీదకి అంటే పక్కగా అనుకుని పక్కగా వేసేసారు కదా, అందుకే ఇంకో ఛాన్స్ కావాలా?
నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడైనా చేసినప్పుడు చూద్దాం, సరేనా? ఓకే అండి, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ రౌండ్ విన్నర్స్ వచ్చేసి టీమ్ ఏ. సో ఓవరాల్గా తీసుకుంటే టీమ్ ఏకి 1 పాయింట్ ఎక్కువతో ఈ ఎపిసోడ్ విన్నర్ వచ్చేసి టీమ్ ఏ. కంగ్రాచులేషన్స్. ఎలా ఫీల్ అవుతున్నారండి? మీరు విన్ అయ్యారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. ఇలా బయటకు వచ్చి ఇలా ఆడడం ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. బాగా ఎంజాయ్ చేశారా? చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఓకే అండి, చెప్పండి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బాగా ఎంజాయ్ చేసాం. బాగా ఎంజాయ్ చేశారు, సరదాగా ఉంది. మీరు చాలా సరదాగా పార్టిసిపేట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పండి. బాగా ఎంజాయ్ చేసామండి. ఫస్ట్ టైం మేము ఇలాంటి షోలో పార్టిసిపేట్ చేయడం. బీసీఎన్ ఛానల్ వారికి చాలా థ్యాంక్స్, మా ఊరు చిల్లరగా చేసినందుకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం ఆడినందుకు, మేము కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి. హ్యాపీ అండి, చాలా చాలా హ్యాపీ. ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసాం. ఓకే, విన్నర్ అయ్యాం కదా, ఇంకా డబుల్ హ్యాపీ. డబుల్ హ్యాపీ. విన్నర్ అయినా రన్నర్ అయినా విన్ అయ్యాం కదా. ఆడవాళ్ళకి మీకు జోహార్లు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. పర్లేదండి, మనం బెటర్ లైక్ నెక్స్ట్ టైం. పర్లేదు, మన వాళ్ళే కదా. ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుంది. నేను విన్ అవ్వకపోయినా మా పిన్నుల్ని, అత్తల్ని, వాళ్ళందరినీ విన్ చేయించాను. విన్ చేయించారు దగ్గరుండి. అవును, పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడానికి. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఎంజాయ్ చేసామండి. విన్నింగ్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంజాయ్ చేసామా లేదా అనేది, పార్టిసిపేట్ చేసామా లేదా అనేది. అవును, ఆడవాళ్ళ జోహార్లు టీమ్ మెంబర్స్ మొత్తం టెక్నీషియన్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసి గేమ్ కండక్ట్ చేసి మమ్మల్ని హుషారుగా ఇంకా ఇంకా ఎంకరేజ్ చేయాలని, మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెగ్గేమా ఓడేమని కాదు కదా, ఆడేమా లేదా అన్నది కావాలండి. నెగ్గేమా ఓడేమా కాదు, ఆడేమా లేదా. వావ్, ఆడవాళ్ళు జోహార్లకి జై జై. చాలా హ్యాపీగా ఉంది, బాగా ఎంటర్టైన్ అయ్యాం. ఓకే అండి, మేము హృదయాలను గెలుచుకున్నామండి. అర్థమైందండి, ఎవరు ఓడారు ఎవరు నెగ్గారు అని కాదండి, ఎంజాయ్ చేసాం అంతే. అవునండి, మీ గురించి ఇక్కడ మీ అందరితోనూ టైం స్పెండ్ చేయడం మాకు కూడా చాలా సరదాగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఓకే అండి. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్ ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఈ ఎపిసోడ్లో విన్నర్స్ వచ్చేసి టీమ్ ఏ. సో ఇప్పుడు గిఫ్ట్ డిస్ట్రిబ్యూషన్. టీమ్ బి వాళ్ళు రన్నర్ అప్స్కి గిఫ్ట్ ప్రెజెంటేషన్ చేసేద్దాం. ఈ గిఫ్ట్స్ని ప్రజెంట్ చేస్తున్న వారు ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్. గిఫ్ట్స్ ప్లీజ్. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగా, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు సోరియాసిస్, అస్తమా, సైనాసిటిస్, మోకాలి నొప్పి, మధుమేహం, థైరాయిడ్, రుమాటాయిడ్ అథరైటిస్, అల్సర్, పీసీఓడి, సంతాన ప్రాప్తి కలగకపోవడం, చర్మం సంబంధిత అన్ని రకమైన సమస్యలు మొదలగు దీర్ఘకాలిక వ్యాధులకు మూల కారణం కనుక్కొని వాటిని నివారించడం జరుగుతుంది. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా అభ్యంగా, పొడికిలి, లేపనం, శిరోవస్తి, నవరకిలి, నస్యం, ఉద్వర్తనం, కటివస్తి, శిరోధార వంటి ఆయుర్వేద పంచకర్మ మరియు వర్మ వంటి అనేక ట్రీట్మెంట్స్ ఇవ్వబడును. దీర్ఘకాలికంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు వంశపారపర్యంగా ఆర్జేఆర్ హాస్పిటల్లో ఇస్తున్న ట్రీట్మెంట్ను పొంది నయమైన వాళ్ళు. దిగు దిగు నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా నాగెట్టి తాళ తాళ నాగెట్టి పనిరో నాగెట్టి సేల మాడ నాగెట్టి పనిరో. ఓకే, ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్ ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఈ ఎపిసోడ్ విన్నర్స్ వచ్చేసి టీమ్ ఏ. ప్లీజ్ వెల్కమ్. మీకు జోహార్లు.
కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే చుట్టూలైన బాండే చుట్టూ వేసిన బాండే వచ్చిన బాండే ఆటమించి పడిపోడే కతిగా చీకటిన కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే. సో ఈ గిఫ్ట్స్ స్పాన్సర్ చేస్తున్న వారు ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్. ఆడవాళ్ళు మీకు జోహార్లు. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఇస్ తేజు సైనింగ్ ఆఫ్. బాయ్. ఆడాలు నీకు జోహార్లు.